హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే బెల్లో BHELలో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికపై పారామెడికల్ సేవలు అందిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని BHELను అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది. దశాబ్దానికి పైగా అంటే 10 సంవత్సరాలకు పైగా పిటిషనర్ల సేవలను పొందుతూ రెగ్యులరైజ్ చేయకుండా అలాగే కొనసాగించడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తేల్చింది. వాళ్ళను పర్మనెంట్ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం చెల్లనంది. పర్మనెంట్ చేయని BHELను తప్పుపట్టింది. దొడిదారిన కాకుండా చట్టబద్ధం రూల్స్ మేరకు కాంట్రాక్టు పద్ధతిని నియమితులైన వారిని క్రమబద్ధీకరించాలంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఉమాదేవి వర్సెస్ కర్ణాటక కేసును ఉదాహరణగా వివరించడం జరిగింది. అయితే ఈ BHELలో ఎవరైతే కాంట్రాక్టు పద్ధతిన 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారో వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పైతే హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే BHEL వాళ్ళ తరపు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒప్పందం ప్రకారం వారికి ESI, EPF, బోనస్, SIP తదితర చట్టబద్ధమైన ప్రయోజనాలతో పాటు 2 లక్షల బీమా సౌకర్యం, వసతి సౌకర్యం కల్పించడానికి BHEL అంగీకరించిందన్నారు. అయితే శాశ్వత నియామకాలు చేపట్టడం లేదన్నారు. BHEL తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అత్యవసర పరిస్థితిలో సేవలను అందించడానికి తాత్కాలిక పద్ధతిన పిటిషనర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. బట్ హైకోర్టు మాత్రం వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పింది. ఈ న్యూస్ వచ్చేసి నిన్న వెలుగు పేపర్లో అయితే రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు పేపర్లో అయినా చూసుకోండి, ఇక్కడి నుంచి అయినా చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.